ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని అంగన్వాడీ టీచర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు సరైన సమయానికి వేతనాలు అందించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటున్న అంగన్వాడీ టీచర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. అంగన్వాడీ వర్గాల సమస్యలు పరిష్కరించడంతో పాటు ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అదేవిధంగా కూడా ఏదైతే సరైన పనికి సరైన వేతనం చెల్లించాలని డిమాండ్ చేసి కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కలిసి అయితే తమ గోడైతే వినిపించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పడం ఏంది, ఎటువంటి ప్రధాన సమస్యలు ఎదుర్కొంటున్నారు జిల్లా కలెక్టర్ గారు? సార్, ఏంది అసలు ఈ సమస్య? మా సమస్య ఏంటిదంటే, ఇంతకుముందు గతంలో కొన్ని సంవత్సరాల క్రితము బాల్వాడి అని స్టార్ట్ చేసిండ్రు. బాల్వాడి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత దాన్ని నిర్మూలించి అంగన్వాడీ తీసుకొచ్చిండ్రు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ని తీసుకొచ్చిండ్రు ప్రభుత్వం. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా ఐసీడీఎస్ నడుస్తున్న క్రమంలో ఇన్ని సంవత్సరాల తర్వాత 40, 45, 50 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ పిఎంశ్రీ ప్రీ ప్రైమరీ అని ఒక స్కీమ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. తీసుకొచ్చి దాని ద్వారా మేము ఎల్కేజీ యూకేజీ పిల్లలకి మేము ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసి మేము చెప్తాము, మేము పెట్టిస్తాము అని చెప్పేసి అంటారు. వాళ్ళు ఎల్కేజీ యూకేజీ స్టార్ట్ చేసినారు, ఆల్రెడీ నడుస్తున్నది. వాళ్ళు నడిపించినా కానీ వాళ్లకు భోజనం మాత్రము అంగన్వాడీలో పెట్టాలి. అంగన్వాడీ టీచరే సేవలు అందించాలి. అంగన్వాడీ ఆయనే వంట చేసి వాళ్ళకి పెట్టాలి. అదే మేమేమంటున్నామంటే ప్రభుత్వాన్ని, మీరు గతంలో హామీలు ఇచ్చారు కదా, ఆ హామీలను నెరవేర్చడం కొరకు ఈ ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ ఏదైతే ఉందో దాన్ని ఐసీడీఎస్కి అప్పచెప్పి ఆ వేతనమే వాళ్ళకి ఇచ్చేది 8,000 వేతనం ఇస్తున్నారు ప్రీ ప్రైమరీ పిఎంశ్రీ వాళ్ళకి. ఆ వేతనాన్ని మాకు ఇస్తూ మీరు ఇచ్చిన హామీని నెరవేర్చి మాకు 18,000 ఎట్లాగో ఇస్తానన్నారు కదా, అదే మాకు ఇస్తూ మమ్మల్ని అంగన్వాడీలను బలోపేతం చేయాలని మేము కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఏంది అసలు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నారు? దానికి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ఇప్పటివరకు నెరవేర్చింది, అసలు ఏంటి పరిస్థితి? ఇప్పుడు వచ్చేసినట్టంటే స్టేట్ మొత్తంలో మేము ఈ ప్రీ ప్రైమరీ ప్రీ స్కూల్ దానికి సంబంధించేసి ఈరోజు ప్రజావాణిలో మేము మా వినతి పత్రం అందజేశాము. ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పిందే తప్ప ఒక్కటి కూడా ఆచరించలేదు, ఆచరణలో పెట్టట్లేదు. కాబట్టి మేము ఇంకా ఎక్కువగా మేము వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే మా కోరికలు నెరవేరుస్తాయి అనేసే మేము వాళ్ళని డిమాండ్ చేస్తున్నాము. మాకు ఏంటంటే 18,000 వేతనం ఇవ్వాలి, మమ్మల్ని పర్మనెంట్ చేయాలి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. పోతే ఒక 4 తారీఖు నుంచి స్టార్ట్ చేసి 15వ తారీఖు వరకు ఒక 4-5 సార్లు పోతే కానీ మాకు జీతాలు వేసే పరిస్థితి లేదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మమ్మల్ని మేము అక్కడికి పోయి అడుక్కునే పరిస్థితులనే ఉంటుంది, కానీ మా కోరికలు నెరవేర్చే విధంగా అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పటికైనా మాకు ఇచ్చిన హామీని నెరవేర్చి మాకు 18,000 రూపాయలు వేతనము, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో మీరు అనేక ఏదైతే ఇటు ఎలక్షన్స్ సంబంధించినటువంటి డ్యూటీలు నిర్వహించిన డ్యూటీలకు సంబంధించినట్టు అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల, అంటే దానికి సంబంధించినట్టు మీకు రావాల్సినట్టు ఏదైతే అందరికి ఇచ్చేటువంటి బిల్లులకు సంబంధించి ఏమైనా ఇప్పటివరకు అయితే మంజూరు అయినాయి? అసలు ఏంటి పరిస్థితి? అసలు ఏమీ ఇవ్వట్లేదు. బిఎల్ఓగా మమ్మల్ని చేస్తుళ్ళు. మేము బిఎల్ఓ డ్యూటీ చేసి ఒక ఓటర్ను మేము తీసుకొచ్చి ఓటర్ను 18 సంవత్సరాలు నిండంగానే ఆ ఓటర్ను ఓట్లో చేర్పించి ఆ ఓటరు ఓటేసినాకనే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ప్రభుత్వకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అట్లాంటిది మాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చేసరికి మాకు ఇచ్చేటి 500 రూపాయలు, నెలకు 500 రూపాయలు వచ్చేసి వీటిని కూడా మేము అడుగుతుంటే కూడా ఇప్పటి వరకు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయి. 18 నెలలు అయిపోయినాయని 2 months బ్యాక్ చెప్పారు. ఇప్పటికి 2 సంవత్సరాల నుంచి మాకు ఇవ్వాల్సినది ఆ 500 కూడా మాకు ఇవ్వట్లేదు. మళ్ళీ ఏంటంటే ఎలక్షన్ డ్యూటీలు చేపించారు. ఆ రోజు ఎలక్షన్ డ్యూటీకి సంబంధించి ఒక్క రోజున మాకు డబ్బులు ఇస్తామన్నారు, కనీసం అవి కూడా ఇవ్వట్లేదు. కొన్ని మండలాలు ఇస్తున్నారు, కొన్ని మండలాలు ఇవ్వట్లేదు. మేము ప్రతి ఒక్కటి ఏ డబ్బులైనా కూడా మేము ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నది. రైట్. ఏదైతే అంగన్వాడీ టీచర్ల ఆవేదనతో తెలుపుతున్నటువంటి పరిస్థితి, ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదని చెప్తా ఉన్నారు. కనీస వేతనం కూడా 25,000 ఇవ్వాలి, కానీ ఇప్పటి వరకు ఏదైతే తమకు రావాల్సినటువంటి వేతనాన్ని కూడా సరైన సమయానికి అందించకపోవడంతో కూడా ఇప్పుడు ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్ల సమయంలో కూడా అదనపు విధులు నిర్వహించిన బిఎల్ఓకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఇవ్వకుండా 2 సంవత్సరాల నుంచి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారని అయితే వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి ఏదైతే అంగన్వాడీ టీచర్ల వర్కర్ల సమస్యలు త్వరగతిన పరిష్కరించాలి, లేదంటే కూడా సమ్మెబాట పట్టడానికి కూడా సిద్ధమవుతామని అయితే వీళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.